ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘకాలం పాటు శాపం, ఎస్పెషల్లీ విభజిత ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడైతే కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ఈ మూడిటికి శాపం మూడు. ఒకటి కమ్యూనిజం. ఎవడైనా ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీ పెడతానంటే ఆ ఇండస్ట్రీ తమ చెప్పు చేతల్లో ఉండాలనేటటువంటి కమ్యూనిస్టుల యూనియన్ల మనస్తత్వం. వాటి కారణంగా ₹1 పెట్టి వ్యాపారం చేద్దామని వస్తే వాడు కాస్త త్వరగా మునిగిపోయి పోతాడు. దాంతో వ్యాపారాలు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రాలేదు. వచ్చినటువంటి వాటిని ముగిపించారు వాళ్ళు. దాంతో ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువైనాయి. ఆ తర్వాత కాలంలో వ్యాపారాల కేంద్రం కిందకి మారింది. ఆంధ్ర ముంబై అంటారు విజయవాడని, అట్లాగే కావలి, గుంటూరు ఇట్లాంటివన్నీ కూడా వ్యాపార రాజధానులుగా పేరు పొందినాయి. అట్లాంటి వ్యాపారాలకి రౌడీయిజం అన్నటువంటిది శాపమైంది. రౌడీలు రాజ్యమేలుతూ ఈ వ్యాపారుల యొక్క వ్యాపార కార్యకలాపాల్లో జోక్యం చేసుకుని వాళ్ళందరినీ వేధించడం వలన వాళ్ళు ఆ తర్వాత వ్యాపారాల ఎక్స్పాన్షన్ ఆపుకుని హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇండస్ట్రీలు పెట్టేవాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అదే సందర్భంలో మూడవది రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షనిజం. అక్కడ ఎవడన్నా ఇండస్ట్రీ పెట్టాలంటే ఆ ఏరియా దొరగారి అనుమతి తీసుకోవాలి, వాడికి కమిషన్లు ఇవ్వాలి, వాటాలు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో అక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు. వాళ్ళు వెళ్ళి హైదరాబాద్ చుట్టుపక్కల కేంద్రీకృతం చేసుకున్నారు. ఇదే హైదరాబాద్ అభివృద్ధికి కారణమైంది. ఆంధ్ర ప్రాంతంలో ఇక్కడోడే అక్కడ పెట్టుబడి పెడుతున్నాడు, ఇక్కడోడే అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, ఇక్కడోడే అక్కడ ఆస్తులు సంపాదిస్తున్నాడు. ఎందుకు ఈ ప్రాంతం బాగుపడలేదు అంటే ఇదే రౌడీయిజం, ఫ్యాక్షనిజం, అట్లాగే ఈ కమ్యూనిజం. ఇప్పుడు కమ్యూనిజం కంట్రోల్ అయిందనుకుంటే, రౌడీయిజం కంట్రోల్ అయిందనుకుంటే, ఫ్యాక్షనిజం కంట్రోల్ అయిందనుకుంటే, రాష్ట్రం బాగుపడుతుందనుకుంటే, ఈ 10 ఏళ్లలో ప్రగతి వైపుకి పయనిస్తోందనుకుంటే మళ్ళీ మొదటి రోజులకి తీసుకొచ్చారు. ఆనాటి రౌడీయిజం, ఆనాటి ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించడం రాజకీయ పార్టీలు ప్రారంభించినాయి. దీని పర్యవసానం ఈ నాయకులందరి ఆస్తులు హైదరాబాద్లోనే ఉంటాయి, ఈ నాయకులందరి సంపాదన హైదరాబాద్లో ఉంటాయి, ఈ నాయకులందరి వ్యాపారాలు అక్కడే ఉంటాయి. ఇక్కడ మన వ్యాపారాలు నాశనం చేస్తున్నారు. ఇక్కడ వార్తలు రాస్తున్నటువంటి ప్రతి దరిద్రుడికి సంబంధించినటువంటి యాజమాన్యాల ఆస్తులన్నీ కూడా అక్కడే ఉంటాయి. అక్కడ వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు, మనల్ని మాత్రం నాశనం చేస్తున్నారు అన్నది ఎప్పటికైనా ఆంధ్ర ప్రజలు గుర్తిరక్కపోతే, ఆంధ్ర అన్నటువంటి కసి తెలంగాణ అన్నటువంటి కసిలాగా రాకపోతే, విజిటింగ్ ప్రొఫెసర్లు, విజిటింగ్ జర్నలిస్టులు, విజిటింగ్ మీడియాల కారణంగా ఈ రాష్ట్ర నాశనం ఇలాగే కొనసాగుతుంది. మనం వలసవాదుల్లాగా, కాందిసీకుల్లాగా ఇతర ప్రాంతాలకు వెళ్ళి బతుకుతా వాడొస్తే బాగుపడుతుంది, వీడొస్తే బాగుపడుతుందని చప్పట్లు కొట్టుకు బ్రతకక తప్పని కర్మ పడుతుంది.